పునుగులు తీసుకున్నాను. మళ్ళీ ఇదేంటి చెరుకు రసం. ఇది వచ్చేసి చదవాలి, వెళ్ళి తినాలి. మళ్ళీ మధ్యాహ్నం తినాల. మనం వెళ్ళి అసైన్మెంట్ రామన్నారు మేడం. ఈరోజు 3 కాలం సబ్మిట్ చేయమని చెప్పేసి సిఆర్ చెప్పాడు. తీరా ఈరోజు మధ్యాహ్నం ఏంటి అన్ని అంటే హడావుడిగా రాస్తుంటే లంచ్లో రేపు 3 కాలం సబ్మిట్ చేయొచ్చు అంట. రేపు 3 కాలం సబ్మిట్ చేయడం లాస్ట్ అంట. సరిపోయింది మా ఇదిగోమా చూసి అది నాకు నుంచి విషయం పట్టుకోమ్మా. వచ్చి చెరుకు రసమ్మా ఇప్పుడు తిన్నాక తాగబుద్ది అయింది కదమ్మా, అందుకని వచ్చామా. పట్టు ఇదిగో ఒక్కొక్కటి పట్టుకుంటావు ఏందమ్మా. ఎవరైనా ముందే వేస్తారమ్మా నీళ్ళు, కూలింగ్ నీళ్ళు అంటావా. అమ్మో కాళ్ళు కాలుతున్నాయేమా. నేల వేడిగా ఉందిగా. బట్ ఛార్జింగ్ పెట్టేసి తిన్న తర్వాత మాట్లాడుకుందాం. ఆయన ఫోన్ చేయడు మా, ఆయన ఇస్తాడు మా. ఎందుకు మా అంత అర్జెంటు? అసలు టీవీ తీసుకెళ్ళిన కాడి నుంచి మామూలు ఆడాడు కదా మా మమ్మీది. టీవీ లేదు చూడండి ఇంట్లో. మనం ఫోన్ లేకపోతే బోర్ అయిపోతాంగా. మమ్మీ ఇంకంతే, టీవీ లేకపోతే బోర్ అయిపోతున్నారు అనమాట. టీవీ గైస్ ఎవరిని అడిగినా 2000 అన్నారు. ఎవరినైనా అంటే ఇప్పుడు కేబుల్ ఆయన పిలిపించా అన్నాం కదా, సెటప్ బాక్స్ అన్న ప్రాబ్లం ఉందేమని. ఆయన కూడా 2000 అయిద్దమ్మా, లోపల కలర్ ట్యూబ్ పోయిందని అన్నారు. మా డాడీ అనుకున్నా కానీ కలర్ ట్యూబ్ పోయిందని అన్నారు. ఎవరిని కనుక్కున్నా ఇంత శుతిమెత్తంగా అయితే ఎట్లమా. ఫ్యాన్ వేయమా. వద్దులే ఫ్యాన్ వేస్తే మళ్ళీ వినిపిదు. ఆయన వచ్చారు చూసి 2000 అసలు అడగల, డైరెక్ట్ 1500 అన్నారు. ఆ 1500లో ఇంక అసలు ఇంక మనం బేరం పట్టడం కూడా తప్పు చెప్పాలంటే. చాలా అబ్బో ఆయన అసలు అల్లాడిచ్చేస్తారు కదా రిపేర్ చేయడం. నాకు అర్థమైందిగా. ఆయన సైకిల్ మీద ప్రతి ఒక్కరు బయట వాళ్ళు ఎవరైనా టీవీ తీసుకెళ్ళారు అని అంటే ఎక్విప్మెంట్ కోసం ముందే డబ్బులు అడుగుతారు. ఈయన అది కూడా అడగలేదు. ముందే డబ్బు నేను 1000 రూపాయలు ఇస్తాను, 1000 రూపీస్ 1500 అయితే. లేదమ్మా టీవీ రిపేర్ అయిపోయిన తర్వాత తీసుకుంటాను అన్నారు. కొంతమంది ఏంటంటే 2000 తీసుకుంటారు, ఆ కంపెనీ స్పేస్ పార్ట్ తీసుకురావడానికి బైక్ మీద వెళ్తారు. ఈయన అలాగా 1500 తీసుకుంటా స్పేర్ పార్ట్స్ కోసం సైకిల్ మీద వెళ్ళేసి వస్తున్నారు. అది తిన్నాక మళ్ళీ కలుసుకుందాం. ఇదిగోండి లంచ్ తినలేదుగా, మమ్మీ తీసి బయట పెట్టారు. స్టార్ట్ చేయాలి ఇంకా తింటాం. నేర్చుకున్నాడండి ఈ మధ్య, ఇంట్లో పునుగులు తెచ్చుకొని తింటాం. రోజు మధ్యాహ్నం ఆడు తినేచ్చేవాడు. బాగా నేర్చుకున్నాడు ఈ మధ్య. డైలీ పునుగులు ఇప్పుతున్నానుగా, ఇంటికి వచ్చి పునుగులు తింటాం, మానుకోవటం సాయంత్రం. ఈరోజు సాయంత్రం తినకపోతే ఉంటుంది కదా మధ్య. ఇప్పుడు బయట ఏమంటారు మా ఇంటిని, ఒడియాలు కాదు మమ్మీ, ఒడియాలు వేసారు. ఒడియాలు ఏమో బాగా వస్తే పర్లేదు, బాగా రాకపోతే చూద్దాం. ఫస్ట్ ఆ చీర మీద అండి సరిగా. దాని తర్వాత చీర కాదు, ఫస్ట్ ఏంటి బా, ఫస్ట్ ఒక కవర్, ప్లాస్టిక్ కవర్, దాని తర్వాత చీర తర్వాత ఇదేంటి గోతం. మనకి బియ్య పసలు వేస్తే గోతం ఉంటుంది కదా, ఆ గోతం అనమాట. పిల్లలకి తినగలుగుతున్నాయి. వీడియో తినకపోతే ఫుల్ చౌండ్ పట్టేసి స్నానం చేసి తినేసి తొందరగా. బై. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే టీవీ తీసుకొచ్చేసాను అనమాట రిపేర్ నుంచి. నిన్న ఇచ్చాము సాయంత్రం రిపేర్కి. ఇప్పుడే వచ్చేసింది టీవీ. మా మమ్మీ వీడియో తీస్తున్నాను అనమాట, ప్లీజ్ ఏమనుకోమాకండి. సరిగ్గా రాకపోతే మా కొద్దిగా వెనక్కి వెళ్ళి. ఇది సెకండ్ టేక్ తెలుసా మీకు. ఫ్రంట్ సైడ్ చూపిస్తా. ఫస్ట్ ఈ వెనకాల ఈ వైర్ కనెక్షన్ ఇచ్చేసి చూపిస్తాను అనమాట. లోపల కలర్ ట్యూబ్ పోయింది. కలర్ ట్యూబ్ పోయేసరికి ఏంటంటే కొద్దిగా వెడంగా పెట్టు, స్ట్రైట్గా పెట్టు. ఓకే, కరెక్ట్గా ఉందిలేవా. ఇది దీని ఏమంటారు కలర్ ట్యూబ్ పోయింది అనమాట. కలర్ ట్యూబ్ వేసేసి ఇచ్చేసారనమాట. అప్రాక్స్ 1500 అయింది. ఫస్ట్ ఏం చేసేవాడిని అంటే ఈ రెండు సేమ్ కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇటు సైడ్ పెట్టేవాడిని. ఇటు సైడ్ పెడితే టీవీ రాలేదు స్టార్టింగ్లో. కొద్దిగా వెనక్కి వెళ్ళి నీకు కనిపించాలి కదా మా మనిషి, చెప్తా ఓకేనా. ఇప్పుడు ఆ రెండు సేమ్ కలర్ కాదని అర్థమైంది. ఓకే, ఇలా లైన్ వైజ్గా దీనికి ఒకటి వచ్చింది, ఆ లైన్ వైజ్గానే పెడుతున్నాడు. నెక్స్ట్ ఎల్లో थोड़ा सामने आ जाओ, ముందుకు రమ్మా. నెక్స్ట్ వచ్చేసి
టీవీ మెయిన్, టీవీ పెట్టాలి. సరే ఇంకా తీసి మళ్ళీ పెట్టి కాబడితే ఉన్నాయి పోనీ కాకు. ఓకే పర్ఫెక్ట్. అమ్మో HDMI. ఓకే పర్ఫెక్ట్. సెటప్ ఒకసారి దగ్గర రండి. నేను తీస్తాను వీడియో అవకాశం. ఎవరి ఇంట్లో అయినా వైఫై ఉంటే ఇన్ని వైర్ కనెక్షన్లు మైండ్ పోయిద్ది అనమాట. అసలు ఈ వైర్ కనెక్షన్ చూసి చూడండి, ఇదంతా ఒక ఎత్తేదే. ఇది కేబుల్ వైరు. లేదు అటువైపు వస్తున్నాను ఇప్పుడు. ఇది లోపల నుంచి అనమాట, డైరెక్ట్ అంటే వాల్ లోపల నుంచి చూపిస్తాను. నాకంటే ఒక్క నిమిషం. ఇటువైపు ఏం లేదు, మీకు కనిపించదు. ఇదిగోండి టీవీ ఇటు సైడ్ ఉందా, టీవీ ఇటు సైడ్ ఉంది. స్విచ్ ఇటువైపు వచ్చింది, స్విచ్ ఇటువైపు వచ్చింది. ఇటు సైడ్ ఏం లేదు చూడండి. అంటే అప్పుడు బిల్డర్స్ చేసేవాళ్ళు కూడా ఎలా చేశారంటే లోపల నుంచి డైరెక్ట్ వైర్ కనెక్షన్ వచ్చేటట్టు చూసుకున్నారనమాట. అది ఇప్పుడు మీకు ఆన్ చేసి నేను చూపిస్తా. బాబా సెటప్ బాక్స్ అనేది వెళ్ళిపోతుంది దీన్ని నడుతుంటే. నెక్స్ట్ అది దీనికి ముందు ఏంటంటే, దీనికి ముందు కవరేజ్ ఉండేది గైస్. కవరేజ్ పెట్టి ఉంచేవాళ్ళం ఫ్రంట్ సైడు. అసలు కవరేజ్ పెట్టి ఉంచితే మాకు అసలు దాన్ని ఏమంటారు, యాక్యురేట్ కలర్స్ సరిగ్గా కనిపించేవి కాదు, చాలా బ్లర్గా ఉండేది. కొద్దిగా ఐస్కి అంత వైబ్రెంట్గా ఉండేది కాదు. ఇప్పుడు ఒక కవర్ తీసేసరికి చాలా వైబ్రెంట్గా ఉందన్నమాట. ఇదిగోండి చాలా వైబ్రెంట్గా, అంటే ఆగు ఒక నిమిషం ఆగుమా. చాలా వైబ్రెంట్గా ఉంది. అంటే టీవీ చూస్తుంటే ఏంటంటే మాకు ఆ ఒక్క కలర్స్ తప్పించి మిగతా చుట్టుపక్కలంతా చీకటిగా కనిపిస్తున్నట్టు ఉంది అనమాట. ఐ హోప్ మీకు అర్థమై ఉండిద్ది. అది విషయం ఏం జరిగిందంటే, ఫస్ట్ టేక్ తీసామా, ఫస్ట్ టేక్ సరిగ్గా రాలా. ఇది సెకండ్ టేక్ తీసుకున్నాను. సెకండ్ టేక్ తీసుకునేసరికి ఏం చెప్తున్నానా, ఏం చేస్తున్నానా అంటే, ఫస్ట్ టేక్లో ఏంటంటే మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. సెకండ్ టేక్లో ఏంటంటే చెప్పిందే మళ్ళీ చెప్పాలి కాబట్టి ఆ ఫ్లూయెన్సీ రావట్లేదు అనమాట. అది సంగతి. అది కాక మార్నింగ్ సెమినార్ ఇచ్చి వచ్చాను గైస్. సెమినార్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఏం జరిగిందనంటే, నాకు 2 స్లైడ్సే ఉన్నాయి చదవాల్సిన. 2 స్లైడ్స్ చదివాను నేను కింద నుంచి పైదాకా. నాకు పర్ఫెక్ట్గా అసలు వచ్చేసింది. కాకపోతే ఏం జరిగింది అని అంటే, నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ స్టేజ్ మీద, అంటే ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని మా టీం కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. అస్సలు వామ్మో ఎంత అంటే అసలు మైండ్ అందరి ముందు వెళ్ళగానే బ్లాంక్ అయిపోయింది. నా మైండ్ అయితే ఎందుకు అలా అర్థం కాలేదు అనమాట. చాలా ఇంతమంది ముందు నేను అసలు వామ్మో ఇంతమంది ముందు నేను చెప్పాలా, క్లాస్ ముందే మళ్ళీ చెప్పాల్సింది. చాలా బ్లాంక్ అయిపోయింది మైండ్ అంతా. అది కాదు సంగతి. ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను దీని ఎడ్జ్లో చూసేయండి. తర్వాత మైండ్ పోయేది మీకు నేను చేయి పెట్టుకొని చూపిస్తాను. టీవీ చేతిలో పట్టుకొని చూపిస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. హాయ్ గైస్, ఇప్పుడు చెప్పా కదా ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తానని చెప్పేసి. ఏంటంటే క్లిప్ ఇది, నేను మామూలుగా నా యూట్యూబ్ ఛానల్ది వీడియోలో మధ్యలో ఎక్స్ప్రెషన్ బాగుందని చెప్పేసి ఎక్స్ప్రెషన్ పెట్టించాను అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ పెట్టేసి ఈ టీవీని నేను చేతిలో పట్టుకోవడం అనేది ఇది బిహైండ్ ది సీను. ఎందుకంటే బిహైండ్ ది సీను తమ్నెల్కి మీకు చూపిస్తాను ఎలా ఉండిద్ది అనేది. ఒక్క నిమిషం నేను చేసి చూపిస్తాను. మా మమ్మీ వీడియో తీస్తాను అనమాట. మా పర్ఫెక్ట్ ధీమా అలా ఉందా. ఇప్పుడు నేను అది చేతిలో పట్టుకోవడం వరకే, ఇంకా అదే వీడియో. 12 సంవత్సరాలు జారింది, ఇప్పుడు దాకా ఏం జారలేదు. మనకు ఏం కంగారు పడదు. నువ్వు నల్లగా కనిపిస్తుంది. ఇది గైస్ బిహైండ్ ది సీన్. పట్టుకున్నా టీవీని తమ్నెల్ కోసం. బాయ్ నువ్వు నల్లగా కనపడుతున్నావు పైన. అవునా? ఇప్పుడు కూడా యూట్యూబ్ తిరిగితే ఓకేనా. ఇది గైస్ తమ్నెల్కి కష్టపడింది అనమాట. అదే క్లిప్ యాడ్ చేసేసాను మీకోసం అని చెప్పేసి. ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ షేర్. వీడియో ఆపేసావా? లేదు వేసావా? ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్. అది ఇలా పెట్టేసాను అనమాట. కింద వైర్ లాగానకి ఫోన్ ఇసులు పక్కకి.
చిన్నగా తిప్పింగ్ పెట్టేను ఆయన, నువ్వు లేకపోతే ఈడి వద్దు పోడి వద్దు, ఇంకా ఉన్న టీవీ పోయిందంటే చేసేవాళ్ళు లేరు మనకి. అన్నీ ఏదో ఒకటి జరిగేటట్టు నిద్రపోరు. మాకు ఏదైనా జరగాలని. ఇంకొచ్చే ఇంకా పొద్దుచ్చు మన చేయి మాకు ఇంకా వీడియో